సిద్దిపేట జిల్లాలో పాడి రైతులు ధర్నాకు దిగారు. విజయ డైరీ సంస్థ, పాల సంస్థ రైతులకు బకాయి పడ్డ కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. 3 నెలల నుంచి పాల కేంద్రానికి పాలు పోసినా డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పాడి రైతుల బకాయిలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ ముస్తఫా చౌరస్తా వద్ద ఇక విజయ పాల డైరీకి సంబంధించిన రైతులంతా కూడా 3 మాసాల నుంచి వాళ్ళు పాలు పోశారు. వాటికి రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. ఆ తర్వాత వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని కోట్ల బకాయి ఉన్నారు విజయ డైరీకి సంబంధించిన వాళ్ళంతా కూడా? నిజంగా అసలు చాలా సందర్భాల్లో కూడా మీరు ఆ గతంలో కానీ వారికి ఇంటిమేషన్ ఇచ్చారా? అసలు ఏంటి? 3 నెలల బకాయి ఉంది సార్. ఇంతవరకు రైతులకు బిల్లులు చెల్లించడం లేదు. అందుకే ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఇంటిమేషన్ ఇచ్చారా విజయ పాల డైరీ వాళ్ళ కేంద్రానికి? మీరు రోజు పాలు పోస్తుంటారు కదా, బిల్లు చెల్లించాలంటే వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మా చేతులు లేదు, హైదరాబాద్ చేతులు ఎత్తేస్తున్నారు. వీళ్ళకి మాకు సంబంధం లేదని చెప్తున్నారు అంతే. అంటే ఎన్ని రోజుల నుంచి ఆగిపోయింది బిల్లు? మీకు అసలు ఎంత రావాల్సి ఉన్నాయి? ఇప్పుడు 3 నెలల నుంచి బిల్లు రాలేదు. 3 నెలలు మొత్తం 3 నెలలు రావాలి. దాదాపు 3 నెలల నుంచి విజయ డైరీ పెండింగ్లో ఉంది. మాకు నెల నుంచి బిల్లు రాకముందు నుంచే మనం సంధానించుకొస్తున్నారు. ఇక ఇస్తాం, ఇక రేపు ఇస్తాం, ఇక ఎల్లుండి ఇస్తాం, మేము ఊళ్ళో పాలు తీసుకుంటాం. ప్రతి ఒక్క రైతు మా మీద రైతు తీసేసే పరిస్థితి వచ్చింది. ఇంకా కొన్ని రోజుల్లో రైతులందరూ రోడ్డు మీదకి వస్తే మినిమం 1000 మందిలో ఉంటారు రోడ్డు మీద పక్క. కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేరు. విజయ డైరీ మొత్తం నష్టపోయిందనే విషయం ప్రతి ఒక్క జాగా తెలుసు. రైతులంతా రోడ్డు మీదకి వచ్చేదాకా చూస్తారు. 3 నెలల పాల బిల్లు పెండింగ్లో ఉంది. 3 సంవత్సరాల ఇన్సెంటివ్, 4 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తా అని చెప్పి రైతుకు 4 సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా ఒక అకౌంట్లో వేయలేదు. ఉన్న పైసలు కూడా అసలు అమౌంటే పెండింగ్లో ఉంది. రైతులు గ్రూపులలోకి వెళ్ళి ఎత్తుకొచ్చి పాడిగేలు పెంచుకొని నెలలు కట్టుకునే స్థితిలో ఉండే పరిస్థితులు అసలే లేదు. మేము భారతీయ కిసాన్ జిల్లా అధ్యక్షుడిని. ఈ రైతుల ధర్నాకు మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం ఇటుకు వచ్చి. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్లు రావడం లేదని సంబంధిత కలెక్టర్ గారికి మా సంఘం తరఫున 4 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి రావట్లేదండి, మేమేం చేస్తామని కలెక్టర్ మాట్లాడుతున్నాం. జిల్లా పరిపాలనాధికారి అట్లా మాట్లాడితే ఈరోజు రైతులు వ్యవసాయం చేసే పరిస్థితులు లేరండి. ఇప్పటికే 60% మంది రైతుల పిల్లలు మేము వ్యవసాయం వద్దు, మేము ఇంజనీరింగ్ జాబ్ చేస్తాం, మేము పోలీస్ జాబ్ చేస్తామంటూ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ల వెంట తిరుగుతున్నారు. అంటే వ్యవసాయం అనేదే లేకుండా చేసే పరిస్థితి ఈనాటి ప్రభుత్వం చేస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అదే పరిస్థితి ఉంది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పరిస్థితి ఉంది. రైతును రోడ్డు మీదకి లాగే పరిస్థితి ఉందండి. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే వాళ్ళు చేయలేరు. రైతులు మనం ఆదుకుంటేనే రైతు కొడుకులు కానీ బిడ్డలు కానీ వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. వాళ్ళు వ్యవసాయం చేయాలంటే వీళ్ళు ఇన్సెంటివ్లు ఇవ్వలేదు. 3 నెలల నుంచి వాళ్ళకు పాల బిల్లు రాకపోతే, ఒక ఉద్యోగస్తునికి 1 నెల జీతం రాకపోతేనే రోడ్డు ఎక్కుతారు. మేము 3 నెలల జీతం రాకపోతే ఎట్లా అని మా రైతులు ఎంతో ఇబ్బంది పడి ఈరోజు రోడ్డు మీద ఎక్కితే కూడా ధర్నా చేయనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ జిల్లా పరిపాలనాధికారి కానీ దీని మీద చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వం నుంచి వాళ్ళు చేపట్టిన కార్యక్రమం నిరసనకు వాళ్ళు దిగిరాలేదనుకో, మీ ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? మేము ప్రభుత్వం దిగిరాకపోతే ఒకేసారి జిల్లా మొత్తం కూడా ఈ డైరీకి పాలు పోయడం బంద్ చేస్తామని మేము ఇప్పుడే ఈ వేదిక నుంచే చెప్తున్నాం. ఎందుకంటే మేము పాలు వేయకపోతే సిటీలో ఉన్నవారు ఎలా పాలు తాగుతారో మేము కూడా చూస్తాం. ఒక 6 రోజులు 7 రోజులు మేము పాలు బంద్ చేస్తే సంటి పిల్లల కాడికే పాలు దొరకాయండి. బాగా ఆలోచించుకోండి. మేము పాలు ఇప్పుడు ఉద్యోగస్తులు పెండవని ఎలా అయితే అంటారో మేము కూడా పాలు బంధు అని మా పాలు మేమే తాగినామనుకో మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ఇలా జిల్లా కలెక్టర్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పాలు తాగి బతకాల్సిందే. పొద్దున లేస్తేనే పాలు లేనిదే ఎవరు ఉండలేరండి. మీరు ఒక్కసారి ఆలోచించి రైతులకు ఇవ్వాల్సిన 4 సంవత్సరాల ఇన్సెంటివ్ వెంటనే విడుదల చేయాలి. ఈ 3 నెలల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు.